ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తదితర నేతలతో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు లైవ్లో. భాస్కర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనను ముందు నుంచి కూడా ప్రభుత్వం ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని అంతటినీ కూడా తిప్పికొట్టేటువంటి వ్యవహారం. నిజంగా అవినీతి జరగకపోయినా కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టే విధంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే 15 కేసులు అక్రమ కేసులు కేటీఆర్ పైన, 7 అక్రమ కేసులు హరీష్ రావు పైన నమోదు చేసినటువంటి అధికారులు జరగనటువంటి పనిని అవినీతిగా చిత్రీకరించి ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. అయినప్పటికీ చట్టాల మీద, న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా తాను విచారణకు హాజరవుతానని చెప్పినటువంటి కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. గతంలో జనవరిలో ఈయన 7వ తారీఖున విచారణకు హాజరైన సందర్భంలో న్యాయవాదులను అలో చేయకపోవడంలో ఆయన తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత 8వ తారీఖు విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణలో అన్ని విషయాలు కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసిన అని చెప్పినటువంటి కేటీఆర్ మళ్ళీ పిలిస్తే కూడా వస్తానని చెప్పారు. తిరిగి మళ్ళీ ఇవాళ పిలిచినటువంటి పరిస్థితి. అక్కడ ఏం లేకపోయినా కోడిగుడ్డు మీద ఈగలిపేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. చాలా స్పష్టంగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి అకౌంట్కు 50 కోట్ల బదిలీ అనేటువంటిది నెక్స్ట్ ఈ రేసింగ్ నిర్వహించడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకునడానికి వాళ్ళకు ఫండింగ్ కోసం అందించారు. తర్వాత అది మళ్ళీ వాళ్ళకు స్పాన్సర్స్ వచ్చిన తర్వాత అది తిరిగి హెచ్ఎండిఏకి వస్తుంది. ఇది పెట్టుబడులను ఆకర్షించడంలో జరిగేటువంటి ప్రక్రియ. దట్టు హెచ్ఎండి అనేటువంటి స్వతంత్ర ప్రకృతి అయినటువంటి సంస్థ, దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్గా ఐటీ శాఖ మంత్రి, అదే పురపాలక శాఖ మంత్రి ఉంటారు. దాంట్లో పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే జరిగింది. కానీ ఇవాళ ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఆయన అన్ని రకాల అంశాలు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేసింగ్ అనేటువంటిది ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. దాని ద్వారా ప్రకృతికి అనువైనటువంటి దాంట్లో ఇవాళ వెహికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా ఈ ఫార్ములా ఈ రేసింగ్ అనేటువంటిది ఇక్కడ నిర్వహించాలన్నటువంటి నేపథ్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్ కానీ, మహారాష్ట్రలోని ముంబైలో కానీ నిర్వహించడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ అక్కడ అనువైనది కాదు, హైదరాబాద్లోని అనువైనది అనేటువంటిది అప్పటి మంత్రి కేటీఆర్తో పాటు కార్యదర్శి అందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వాళ్ళు రావడం, తర్వాత రేసింగ్ నిర్వహించడం, 700 కోట్ల పెట్టుబడులు రావడం, తద్వారా హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలిసినటువంటి నేపథ్యంలో దాదాపు 11 జట్లు 26 మంది పార్టిసిపెంట్స్ దీంట్లో పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కేటీఆర్ అనేక రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దాంట్లో పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి వచ్చినటువంటి కేటీఆర్ దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏం లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో కావాలని అవినీతి జరిగినటువంటి దాన్ని అవినీతిగా చిత్రీకరించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక అసలు ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏవైతే జరుగుతున్నటువంటి రేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం అనేక రకాలుగా ఆ ఫార్ములా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇండియాలో మొట్టమొదటిసారి హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేటీఆర్కే దక్కింది. ఈ నేపథ్యంలో అనేక రకాలుగా దానిపైన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా మొదటిసారి స్పాన్సర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మొదటిసారి కొనసాగింది. రెండోసారి స్పాన్సర్షిప్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరూ లేకపోవడంతో హెచ్ఎండిఏ మీకు స్పాన్సర్స్ వచ్చేంత వరకు మేము ఉంటామని చెప్పారు. దట్టు అది అవినీతి నిరోధక శాఖకి ఇవ్వడం కూడా పూర్తిగా అర్ధరహితం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటిది అప్పుడు ఉంది. దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవ్వకూడదు అని చెప్తాను. ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా మొదటిసారి ఎన్నికలకు ముందు జరిగేటువంటి ప్రక్రియలో ఏదైనా ఎన్నికల ముందు మొదటిసారి జరిగితే అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని వస్తుంది. కానీ 2022లోనే ఇది దీనికి సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. 2023లో మరోసారి నిర్వహించడం కోసం జరిగినటువంటి దానికి సంబంధించి స్పాన్సర్షిప్ లేకపోవడంతో హెచ్ఎండిఏనే నేరుగా దీనికి స్పాన్సర్షిప్ను ఇచ్చింది. తర్వాత దానికి ఆ రేస్ తర్వాత తిరిగి ఆ అమౌంట్ కూడా తిరిగి హెచ్ఎండిఏ అకౌంట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో ఆ అకౌంట్లోనే డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకు నుంచి, ఎస్బీఐ నుంచి వెళ్ళినటువంటి మొత్తం డబ్బులు 50 కోట్లు దాంట్లో ఉన్నాయి. దానికి దుర్వినియోగం కాదు. కానీ దీంట్లో ఏదో జరుగుతుందన్నటువంటి అవినీతి ఆరోపణలు చూపిస్తూ
అడ్డంగా అనవసరంగా ఇబ్బంది పెట్టే విధంగా దొరికిపోతున్నారు వాళ్ళు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చెప్పు చేతల్లో ఈ వ్యవహారాన్ని అయితే కొనసాగిస్తున్నారనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల అవినీతి ఆరోపణలలో ఇరికించేటువంటి వ్యవహారం కొనసాగించినా జరగనటువంటి దాన్ని జరిగింది అని చెప్పేటువంటి ఆస్కారం లేదు. ముందుగానే చెప్పినటువంటి దాని ప్రకారం దీంట్లో పూర్తి బాధ్యత తానే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మొదటిసారి పెట్టుబడులకు 500 కోట్లు వచ్చాయి, 700 కోట్లు వచ్చాయి. రెండోసారికి సంబంధించి దాంట్లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహిస్తే పూర్తిగా దానికి ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్తున్నటువంటి అవకాశం. కానీ కాంగ్రెస్ పార్టీ 18 నెలల కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భాస్కర్, ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ ఒక మాట చెప్పారు. అంటే దేశంలోని చట్టాల మీద మాకు న్యాయాల మీద గౌరవం ఉంది, ఒక్కసారి కాదు 100 సార్లు విచారణకు పిలిచిన హాజరవుతాం, ఈ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినంత మాత్రాన మిమ్మల్ని నిలదీయకుండా ఉండవు, అలాగే రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఇది గమనిస్తున్నారని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ముందు నుంచి కూడా కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, మొత్తం గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే ఫార్ములా ఈ రేసింగ్ వరకు అన్ని రకాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఒప్పందాలు కూర్చుకున్నారు. అవన్నీ కూడా ఓపెన్గా పేపర్స్లలో ఉన్నాయి, ప్రజలందరూ కూడా చూస్తారు. కానీ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పథకాన్ని ప్రారంభించకపోవడంతో పాటు ఒక్క ఫ్లైఓవర్ను కూడా నిర్మించలేకపోయింది. దీంట్లో భాగంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దీని అంతటినీ కూడా పక్కదో పట్టించడానికి ప్రభుత్వం ఏం చేయకపోయినా అనవసరంగా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడానికి, టైంపాస్ చేయడానికి ఈ రకమైనటువంటి కేసులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికీ అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా అనేక రకాల వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి మాటలు సోషల్ మీడియా కావచ్చు, అనేక రకాల వాస్తవాలు బయటకు వస్తున్నా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి వ్యవహారం అయితే కొనసాగిస్తోంది. ఇట్లా ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు మాకు అంటగట్టినా కూడా ప్రజాకోర్టులో మేము తెలుసుకుంటాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అనేటువంటిది కేటీఆర్ చెప్పారు. ఒకవేళ అరెస్టు చేసినా కూడా నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే దాంట్లో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఆయన చెప్పుకొచ్చారు. అవినీతి లేకపోయినా కావాలని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మాత్రం అందరూ గమనిస్తున్నారు. ఇవాళ యావత్తు తెలంగాణ ప్రజానికం అంతా కూడా దీన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పక తప్పదు అనేటువంటి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత పూర్తి స్థాయిలో మనకి ఇవాళ ఏం జరిగింది అనేటువంటి సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.